చేద్దామని చెప్పేసి ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి రైతులకు న్యాయం చేద్దామని ఏం లేదు అధ్యక్ష. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రతిదానికి మీ సేవలో అప్లై చేసుకోవాలి. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత అసలు అధికారాలే లేవు, తహసీల్దార్కి అధికారాలు లేవు, ఆర్డీఓ గారికి అధికారాలు లేవు, జిల్లా కలెక్టర్ల దగ్గరికి పోవాల్సి వస్తుంది. ప్రతిదానికి కూడా కొన్ని అయితే సీసీఎల్ఏకే పోవాల్సి వస్తుంది. జిల్లా కలెక్టర్ల చేతిలో కూడా అధికారం లేకుండా పోయింది. అట్లా రైతులు చాలా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇంకా తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. ఎన్నో అప్లికేషన్లు ఇప్పటికి కూడా ఇంకా లక్షల అప్లికేషన్లు ఈ ధరణి గురించి పెండింగ్లో ఉన్నాయి. అదొకటే కాకుండా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు కూడా గురైనరు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అయితే ఈ ప్రభుత్వము అసైన్మెంట్ ల్యాండ్లు కూడా వేరే మొత్తం ఆక్షన్ పెట్టడం జరిగింది. బీదవారి దగ్గర నుంచి బలవంతంగా ప్రభుత్వము దాన్ని లాక్కొని వివిధ కారణాలు చూపించి కోట్ల రూపాయలు వారికి అమ్మడం జరిగింది, వారి బినామీలకు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. ఒకటే కాకుండా మనం గతం నుంచి చూస్తే మొత్తము ఈ ధరణి ఏదైతే ఉందో సాఫ్ట్వేర్, ధరణి సాఫ్ట్వేర్ కూడా ఏ కంపెనీలు, కొత్త కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం జరిగింది. వాటి ద్వారా కూడా చాలా నష్టపోవాల్సి వచ్చింది. మన రికార్డులు, మన భూ యజమానుల రికార్డులు మొత్తము ప్రైవేటు సంస్థల్లోకి పోవడం జరిగింది అధ్యక్ష. ఇక ముఖ్యంగా ఇంకొకటి పోడు భూముల గురించి కూడా గతంలో ఈ శాసనసభలో ఎన్నోసార్లు సీతక్క గారు, గౌరవనీయులు మంత్రివర్యులు ప్రస్తావించడం జరిగింది. అప్పుడు దానికి జవాబుగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నేనే ఈ సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి నేను అక్కడ కూర్చుంటాను, నేను కుర్చేసుకొని కూర్చుంటాను, పోడు భూముల సమస్య తీరుస్తానని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా అతిగతి లేదు అధ్యక్ష. అంటే సమస్యను ఎంత నిర్లక్ష్యం చేసిండ్రో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఇంకా కొన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వగానే మేము పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వగానే కొంతమంది గతంలో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు అసలు వాళ్ళు కాస్తులో లేకుంటే కూడా ఫారెస్ట్ ల్యాండ్లు మొత్తం అడవులను నరికి వాళ్ళ గత టీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ వలన అడవులను నరికి కాస్తూ ఉన్నట్లు చూపించి వాళ్ళు రికార్డుకి ఎక్కించుకోవడం జరిగింది. దాని మీద మా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అధ్యక్ష.